హలో వ్యూయర్స్! ఇక్కడైతే నేను ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేస్తున్నా. ఇంకా లాస్ట్ వరకు చూడండి అదేమవుతుందో. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్ వైట్‌ని సెపరేట్ చేసిన. ఇంక ఎగ్ వైట్ మాత్రం మిక్సీ జార్‌లో తీసుకుంటున్నా. యాక్చువల్‌గా ఇది నార్మల్ బీటర్‌తో బీట్ చేస్తే ఫ్లఫీగా వస్తుంది. ఆ ఫోమ్ అంతా ఫార్మ్ అయ్యి. కానీ మా ఇంట్లో బీటర్ లేదు. కాబట్టి నేను మిక్సింగ్ జార్‌లో వేసి మిక్స్ చేస్తున్నా. ఫ్లఫీ ఆమ్లెట్ కోసం ఎగ్స్ మ్యాటర్ కాదు. కొంతమంది 7, 8 ఎగ్స్‌తో కూడా చేస్తారు. నార్మల్‌గా ఒక ఎగ్‌తో కూడా బాగా బీట్ చేసి ఫోమ్ బాగొస్తే ఫ్లఫీగా వస్తుంది. ఆ స్కిల్ అంతా కూడా బీట్ చేయడంలోనే ఉంది. ఎంత బీట్ చేస్తే అంత వస్తుంది ఫ్లఫీగా. ఇంక నేనైతే ఇంకా అది మిక్సింగ్ జార్‌లో వేసినా కాబట్టి అది లిక్విడ్‌గా వచ్చేసి ఫోమ్ సరిగ్గా రాలేదు. ఇంక నేనైతే ఇంకా పాన్‌కి ఆయిల్ అప్లై చేసి ఆ ఎగ్ వైట్‌ని వేసేసి ఇంక యెల్లో కూడా వేసేసిన. దాని తర్వాత కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకున్నా. ఇంకొంతమంది ఇలానే తినేస్తారు. నాకు ఆ యెల్లో అలానే ఉండడం నచ్చలేదు. అందుకని ఫ్లిప్ చేసిన. అది ఏమో లాస్ట్‌కి ఆమ్లెట్‌లా అయింది. ఇది మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.